భీష్ముడు ధృతరాష్ట్రుల పాండు విదురులను సొంత కొడుకుల్లా చూసుకుంటాడు. వాళ్ళకి ఎన్నో విద్యలు, నీతులు, రాజధర్మాలు నేర్పిస్తాడు. వ్యాసుడిచ్చిన వరం వల్ల కళ్ళు లేకపోయినా ధృతరాష్ట్రునికి 1000 ఏనుగుల బలం ఉంటుంది. పాండురాజు ధనుర్విద్యలో వీరుడు అండ్ చాలా ధైర్యం ఎక్కువ. విదురుడికి చాలా నాలెడ్జ్ ఎక్కువ అండ్ రాజనీతిలో టాపర్. ఇప్పుడు హస్తినపురానికి రాజు ఎవరవుతారు? వినండి. వీళ్ళ ముగ్గురిలో ధృతరాష్ట్రునికి రాజయ్యే క్యాపబిలిటీ ఉంది, కానీ ధృతరాష్ట్రునికి చూపు లేకపోవడం వల్ల పాండు హస్తినాపురానికి రాజు అవుతాడు. ధృతరాష్ట్రుడు చాలా ఫీల్ అవుతాడు. పాండురాజు ఒక స్వయంవరంలో కుంతిని గెలుచుకుంటాడు. ఇంకొక స్వయంవరంలో మాద్రిని గెలుచుకుంటాడు. ఎన్నో యుద్ధాల్లో గెలిచి పాండురాజు చాలా పవర్ఫుల్ అవుతాడు. పాండురాజు చాలా సంవత్సరాలు ధర్మంతో రాజ్యాన్ని పరిపాలిస్తాడు. పాండురాజుకి వేటకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అలా ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు 2 జింకలు కనిపిస్తాయి. వాటి మీదకి బాణాలు వేస్తాడు. జింకలు అనుకుని దగ్గరికి వెళ్ళి చూస్తే అది మునికిందముడు తన భార్యతో ఉన్నాడు. పాండురాజు భయంతో మోకాల మీద కూర్చొని మునిని రిక్వెస్ట్ చేస్తాడు క్షమించమని. తను జింకలు అనుకొని ఇలా చేశానని అంటాడు. వివరంగా చెప్దామని అనుకుంటాడు. కానీ ముని కోపంతో పాండురాజుతో ఇలా అంటాడు, జంతువులు ఆ సమయంలో ఉన్నప్పుడు నీకు చంపాలని ఎందుకు అనిపించింది అని అంటాడు. అప్పుడు పాండురాజుకి ఒక పెద్ద శాపం ఇస్తాడు. నువ్వు నీ భార్యలతో కలిస్తే నాకు జరిగినట్టే నీకు కూడా మరణం వస్తుంది అని శపిస్తాడు. సో ఇప్పుడు పాండవులు ఎలా పుడతారా అని అనుకుంటున్నారా? వినండి. ఇలా అయ్యాక రాజ్యాన్ని ధృతరాష్ట్రునికి ఇచ్చేసి పాండురాజు తన భార్యలతో వనవాసానికి వెళ్ళిపోతాడు. దేవతలని క్షమాపణ అడుగుతూ ఎన్నో సంవత్సరాలు ఉంటాడు. అప్పుడే కుంతీదేవి తనకున్న వరం గురించి పాండురాజుకి చెప్తుంది. కుంతికి ఏం వరం ఉందా అని ఆలోచిస్తున్నారా? కుంతి స్టోరీ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కుంతి ఫస్ట్ ఏ దేవుణ్ణి పిలిచిందని మీరు గెస్ చేస్తున్నారు? కమెంట్స్లో చెప్పండి. జై శ్రీకృష్ణ.